ప్రియమైనటువంటి వారులారా, మీకందరికీ కూడా అగాపే చర్చ్ యొక్క 25వ యానివర్సరీ సందర్భంగా శుభములు తెలియచేస్తున్నాను. అగాపే సంఘ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంతవరకు దేవుడు ఎన్ని సంవత్సరాలు దేవుడు మరి తన రెక్కల చాటున భద్రపరిచి పరిచర్లో మిమ్మల్ని అందరినీ కూడా దేవుని సన్నిధిలో పరిచర్లో ఆత్మీయంగా ఎదిగింపచేసి మరి ఈ యొక్క సంవత్సరంలో మరి జనవరి 28వ తారీఖు చర్చి యానివర్సరీ జరుపుకోవడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన 25 సంవత్సరాలు కూడా ఆయన కృప చేత కాచి కాపాడినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడచిన 25 సంవత్సరాలలో దేవుడు తన కృపతో మన సంఘ కాపరి రెవరెండ్ శామ్యూయల్ జె దేవానంద్ గారికి దేవుని ప్రణాళికలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న ప్రకారము నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతును అనే దర్శనం ఒక సంఘటన ద్వారా 2000 సంవత్సరం జనవరి 28న సేవ ప్రారంభించడానికి కారణమైంది. దేవుడు ఈ మా ప్రయాణంలో తోడుగా ఉండి మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఈ సంఘాన్ని దేవుడు తన మహిమ కొరకు హైదరాబాద్ ప్రాంతంలో వాడుకున్నారు. సంఘ పరిచర్యలో భాగంగా వేసవి సెలవుల్లో VBSను హైదరాబాద్లోని తెల్లాపూర్, కొల్లూర్, బండ్లగూడలో ఉన్న JSM అనాథాశ్రమం మరియు గుంటూరులోని ఎడ్లపాడు వంటి ప్రాంతాలలో నిర్వహించే కృపను దేవుడు కల్పించారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమం ద్వారా వాక్యాన్ని అందించడంతో పాటుగా మన సంఘస్థుల సహాయంతో ఆహార పంపిణీలు నిర్వహించడం జరిగింది. అగాపే సంఘం సేవలో భాగంగా యూట్యూబ్లో ఐన్ మీడియా ఛానల్లో ఉన్న స్టిల్ వాటర్స్ అనే కార్యక్రమం ద్వారా వాక్యం అందించడానికి మరియు స్టాన్లీ తెలగతోటి అనే ఛానల్లో పాట రచనల ద్వారా దేవుణ్ణి మహిమపరిచే అవకాశాన్ని కల్పించిన ఆ ప్రభువుకు కృతజ్ఞతలు. దేవుని ప్రణాళిక ఇంతటితో ముగిసిపోలేదు. రానున్న కాలంలో అగాపే సంఘాన్ని మరియు సంఘస్థులను అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు వాడుకుంటారు అని మా నమ్మకం. మనలో ఈ మంచి కార్యాన్ని మొదలుపెట్టిన దేవుడు తన రాక వరకు దీనిని కొనసాగిస్తారని నమ్ముతున్నాము. మనమందరము ఆసక్తితో మరియు నిరీక్షణతో దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక మరియు కృప కొరకు వేచి ఉందాము. ఈ యొక్క మినిస్ట్రీ ప్రారంభించక మునుపు 2000 సంవత్సరము జూన్ మాసం నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో డాక్టర్ ప్రకాష్ రావు గారి యొక్క సారథ్యంలో ఆత్మీయంగా బలపడుతూ మరి దేవుని పిలుపు మేరకు మరి నేను ఈ యొక్క మినిస్ట్రీని ప్రారంభించాలని వారు తెలియచేసి ఉన్నారు. అయితే అంత మాత్రమే కాకుండా దేవుడు మరి నాతో కూడా మాట్లాడాలి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ ద్వారా తెలియపరచాలి, అప్పుడు అది బలంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను అనుకుంటూ ఉండేవాడిని. అయితే మరి సుమారుగా అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో BHL పార్క్లో నేను జనరల్గా ప్రతి శనివారం అలాగ వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ప్రార్థన చేసుకొని వచ్చేవాడిని. ఆ సందర్భంలో ఒకానొక సమయంలో దేవుడు మరి ప్రత్యేకంగా ఒక కరపత్రం ద్వారా నాతోటి మాట్లాడటం జరిగింది. దాని యొక్క విశేషం ఏమంటే మరి అనేక జనులకు నా సువార్తను ప్రకటించుడి అనేటటువంటి సందర్భాన్ని ఉద్దేశించి ప్రభువు మాట్లాడినటువంటి కరపత్రం నాకు లభించడం ద్వారా నేను ఈ మినిస్ట్రీని 2000 సంవత్సరంలో జనవరి 28వ తారీఖున ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులైన అగాపే సంఘ విశ్వాసులకు మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియపరుస్తున్నాను. ప్రభు గత కాలమంతా మనల్ని కాపాడి మన సంఘమును ఆయన యొక్క కృపలో ఆయన జ్ఞాపకం చేసుకొని మనకు అనుగ్రహించినటువంటి మరొక నూతన సంవత్సరం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన సంవత్సరాలన్నీ కూడా దేవుని యొక్క కృపలో మనమందరం కూడా ఆత్మీయంగా వర్ధిల్లడానికి దేవుడు చేసిన సహాయమును బట్టి దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావమును చెల్లును గాక. మనమందరం కూడా ఇదే రీతిగా ఆత్మీయంగా అభివృద్ధి అవుతూ ఒక సహవాసంగా మనము డెవలప్ అవుతూ దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ
ఆయనకు యోగ్యమైనటువంటి వధువు సంఘముగా మనమందరము ఎత్తబడే గుంపులో ఉండే రీతిగా అనునిత్యం మనల్ని మనము దేవుని యొక్క చిత్తానుసారంగా, వాక్యానుసారంగా మన జీవితాలను మనం డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మనలందరినీ కూడా చీకటిలో నుండి ఆయన యొక్క ఆశ్చర్యకరమైన దివ్య వెలుగులోనికి మనల్ని నడిపించినటువంటి దేవాతి దేవుని యొక్క గుణాతిశయములను పరిచయపరిచే సంఘముగా మన సంఘము ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. It may look like I'm surrounded, but I'm surrounded by you. It may look like I'm surrounded, but I'm surrounded by you. This is how I fight my battles. 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 Praise the Lord. Praise the Lord, everyone. Happy 25th church anniversary. Congratulations. అగాఫే చర్చ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున మా కుటుంబం తరపున 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ యొక్క విషెస్ తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. చర్చ్ ప్రారంభించడం అంటే మరి ఎలాగా అని అనుకున్న సమయంలో మరి ప్రత్యేకంగా ప్రియ సహోదరి చంద్రకళ వారి గృహంలో ఈ యొక్క ప్రారంభ ఆరాధన ప్రారంభించడం జరిగింది. ఆ ఆరాధన సుమారు 1 నెలన్నర పాటు, అంటే కనీసం ఒక 4 వారాలు 5 వారాలు అక్కడ సంఘం నడిపించిన తర్వాత దయాకర్ గారి యొక్క గృహంలో రెంట్కి తీసుకొని ఆ గృహంలో నడిపించాం. ఆ గృహంలో సుమారుగా ఒక 5 సంవత్సరాలు దయాకర్ గారి గృహంలో ఒక 5 సంవత్సరాలు పాటు అక్కడ సంఘం నడిపించిన తర్వాత నడిపిస్తూనే ఉన్నాము. ఇదే సందర్భంగా మరి ల్యాండ్ కొనటం కూడా జరిగిందని తెలియచేస్తూ ఉన్నాను. ఈ విధంగా దేవుడు ఆశీర్వదించి మరి సంఘానికి స్థలం అనేటటువంటిది ఒకటి కొనుక్కోవటానికి ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అగాపే చర్చ్ మెంబర్స్కి ఇంకా పాస్టర్ గారికి ఈ 25 ఇయర్స్ యానివర్సరీ మరియు సిల్వర్ జూబ్లీ సందర్భంగా గ్రీటింగ్స్ తెలుపుకుంటున్నాము. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అగాపే చర్చ్ మెంబర్స్కి ఇంకా పాస్టర్ గారికి 25 ఇయర్స్ జరుపుకుంటున్న విధానం బట్టి చాలా సంతోషంగా ఉంది. అగాపే చర్చ్లో కూడా మేమిద్దరం యాజ్ అ ఫ్యామిలీ క్వైర్ లీడ్ చేయడానికి కానీ, వర్షిప్ లీడ్ చేయడానికి కానీ దేవుడు మాకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. అండ్ స్పిరిచువల్గా కూడా మేము చాలా ఎన్హాన్స్ అవుతున్నాము. ఇలాంటి సంవత్సరాలు ఎన్నో మనం జరుపుకోవాలి కలిసి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాపరెడ్డి నగర్లో సేవ జరుగుతున్నటువంటి సందర్భంగా ఉడా కాలనీలో కూడా బ్రాంచ్ సంఘం ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో
మరి అనేక మందికి అది సౌకర్యార్థంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో 2006లో మరి ఉడా కాలనీ B16 అనేటటువంటి గృహాన్ని రెంట్కి తీసుకొని అక్కడ కూడా మరి సేవ ప్రారంభించడం జరిగింది. ఆ సేవ కూడా దేవుడు ఘనముగా ఆయన మహిమార్థమై జరిపించుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. అనేక మంది బిడ్డలు అక్కడికి కూడా వస్తుండేటటువంటి వారు. ఆ యొక్క పరిచర్యలో మరి ఆ ఇంటి పరిసరాలని అంతటిని కూడా ముఖ్యంగా వెనక వైపు భాగం కూడా శుభ్రపరిచి అక్కడ టెంట్ వేసి ఆ టెంట్ అనేటటువంటి దానిలో ఆరాధన జరుగుతూ ఉండేది. ఈ విధంగా అక్కడ పరిచర్యను కూడా దేవుడు మరి ఖచ్చితంగా ఆశీర్వదించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. Rock and roll and rock and roll. Jesus came and saved my soul. Rock and roll and rock and roll. Jesus came and saved my soul. Yeah. Rock and roll and rock and roll. Jesus came and saved my soul. Rock and roll and rock and roll. Jesus came and saved my soul. He brought me from the miry clay, set me on the rock to stay. Jesus is the rock above. I will rock and I will roll. Rock and roll and rock and roll. Jesus came and saved my soul. Rock and roll and rock and roll. Jesus came and saved my soul. Auspicious, gracious, adversity, proud, explorer. Happy 25th anniversary to our church. ప్రైజ్ ద లార్డ్. మేము అగాపే సంఘం ద్వారా ఆత్మీయంగా ఎంతో బలపడ్డాము. మా పాస్టర్ గారు ఇద్దరు మేము ఆత్మీయంగా బలపడేటందుకు వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అదే రీతిగా పాస్టమ్మ గారు కూడా మమ్మల్ని ఆదివార దినంలో పాట పాడటానికి మమ్మల్ని ప్రత్యేకంగా ప్రోత్సహించారు. అందుని బట్టి మేము ఆత్మీయ జీవితంలో ఇంకా వర్ధిల్లడానికి పాస్టమ్మ గారు కూడా మమ్మల్ని బలపరుస్తున్నారు. అగాపే చర్చ్ 25వ సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా మా కుటుంబం తరఫున నేను పాస్టర్ దేవానంద్ గారికి, తన కుటుంబానికి, తన పరిచర్ని దేవుడు దీవించాలని, ఇంకా దేవుడు ఇంకా తనకు సాయం చేయాలని చెప్పేసి నేను నా కుటుంబం తరఫున నేను దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. अगापे चर्च रजत जयंती के अवसर पर हार्दिक बधाई। हम देवानंद पादरी के वफादार नेतृत्व और सदस्य का समर्पण के लिए भगवान का आभार व्यक्त करती हूँ। आमीन। Hello everyone, how are you all? I congratulate all the members of the Agape Church for celebrating 25 years. Special thanks to Pastor and his family. Thank you. దేవుని నామంన మీకు అందరికీ వందనాలు. అగాపే చర్చ్ 25th యానివర్సరీ సందర్భంగా ఇలా మాట్లాడుతున్నాము. అయితే మనందరికీ కూడా ఇది చాలా సంతోషకరమైనటువంటి రోజు. సో డే 1 నుంచి దేవుడు మనల్ని కాపాడి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్లో మనల్ని దేవుడు తను మనకి ఎంతో హెల్ప్ చేసి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని తన కృప చొప్పున కాపాడి ఉన్నాడు. సో ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. హార్డ్ టైమ్స్లో ఉన్నారు, తర్వాత సంతోష సమయాల్లో కూడా మీరు మాతో ఉన్నారు, చర్చ్తో ఉన్నారు, పాస్టర్ గారి ఫ్యామిలీతో ఉన్నారు. సో మీ అందరినీ దేవుడు దీవించాలని కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్, స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు పాస్టర్స్ ఫ్యామిలీ. Hi everyone, hello everyone, praise the Lord to all Agape Church people, praise the Lord to all the pastors as they are celebrating the 25th anniversary for them. We like to thank all the pastors for their work, help and thinking what to do next. So we wish Bubby Mama and Jessie Mama and Taku Mama happy anniversary for Agape Church. Thank you. అగాపే సంఘమునకు అలాగే సంఘ సభ్యులకు, దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు.
మరి అగాపే సంఘం స్థాపించి 25 సంవత్సరాలు అయింది. అగాపే సంఘంలో కూడా మరి దైవజనులు మాకు ఎంతో విలువైన వర్తమానాలు మాకు అందించారు. వాక్యానుసారంగా మేము ఆయన నడవడానికి మాకు గొప్ప అవకాశం ఇచ్చారు. అలాగే ప్రార్థన అవకాశాలు కూడా మాకు ఇచ్చారు. ప్రార్థన చేయటం కూడా మాకు ఎలా ప్రార్థన చేయాలో, ఎలాగా మరి ప్రతి విషయంలో సంఘంలో ఎలా ఉండాలి మాకు అన్ని ఈ 20 సంవత్సరాలు మేము చాలా నేర్చుకున్నాము. అగాపే సంఘము ఇంకా ముందుకు ఎన్నో గొప్ప కార్యముల ద్వారా ముందుకు ఇంకా సంవత్సరాలు నడవాలని నమ్ముతున్నాను. అలాగే మరి అగాపే సంఘంలో బైబిల్ క్లాసులు పెడుతున్నారు. మాకు తెలియని అర్థాలు చెప్తున్నారు. సన్నీ పాస్టర్ గారు కూడా ఎంతో శ్రమ తీసుకుని మరి ప్రేయర్లు పెడుతూ ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా పెడుతున్నారు. అలాగే మరి క్విజ్లు కూడా మా సంఘంలో పెడుతున్నారు. చాలా సంతోషం. ఇలాంటివి ఇంకా ఎన్నో జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. హ్యాపీ యానివర్సరీ అగాపే చర్చి. మా దైవజనులు వాక్యం ద్వారా మమ్మల్ని ఎన్నో వాక్యాల ద్వారా బలపరిచి ఉన్నారు. హ్యాపీ యానివర్సరీ అగాపే చర్చ్. మా దైవజనులు ఎన్నో వాక్యాల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఉన్నారు. అలాగనే సన్నీ బ్రదర్ చెప్పే వాక్యాల్లో మాకు ఎన్నో తండ్రి కొత్త విషయాలు తెలియజేసి ఉన్నారు. అలాగనే ఆంటీ స్పెషల్ సాంగ్ ద్వారా ప్రతి సండే మాకు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయమని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగనే బబ్బీ అన్న కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. 2008 నుండి చర్చ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించడం జరిగింది. చర్చ్ కన్స్ట్రక్షన్లో ఆయా విధములుగా మరి ఆర్థికంగా అవైలబిలిటీ అనేటటువంటిది దేవుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి మరి కన్స్ట్రక్షన్ ప్రారంభించాం. అది అంచెలంచెలుగా జరుగుతూనే ఉన్నది. నేటికి కూడా ఇంకా కొంత పెండింగ్ ఉన్నది. అయితే ప్రారంభంలో మరి ఒక అంతస్తు ఇదే వేసుకొని జరుపుదామని అనుకున్నాం. కానీ మరి ఊహించని విధంగానే మొదటి అంతస్తు కూడా వేయటం జరిగింది. ఆ విధంగా అనేక రోజులు మరి అంటే సుమారుగా ఒక 4 సంవత్సరాలు మరి ఆ విధంగానే ఉండటం జరిగింది. ఆ విధంగా ఉండి తర్వాత ఫస్ట్ ఫ్లోర్ని మాత్రము మరి పూర్తి చేసుకొని మరి కిటికీలు తలుపులు ఇవన్నీ వేసుకొని సీలింగ్ వేసి ఫస్ట్ ఫ్లోర్లో ఆరాధన జరగటం అనేటటువంటిది కంటిన్యూ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పరిచర్య అంతట్లో అనేక మంది బిడ్డలు సహకరించడం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యవనస్తులేమి, స్త్రీలు, పురుషులు, పసిబిడ్డలు ప్రతి ఒక్కరు కూడా సండే స్కూల్ విషయంలోనేమి, యూత్ విషయంలోనేమి మరి ఆ విధంగా అన్నిటిలో కూడా సహకరించారు అనేటటువంటిది చెప్పడం సంతోషకరమైనటువంటి విషయం. తరువాత మరి బ్యాప్టిజమ్స్ సుమారుగా ఒక 250 మంది వరకు కూడా బ్యాప్టిజమ్స్ జరిగినాయి అనేటటువంటిది ఈ సందర్భంగా జ్ఞాపకము చేస్తున్నాను. మరి కొంతమంది యవనస్తులు బిడ్డలు వివాహాలకు సిద్ధపడినటువంటి వారి విషయంలో వివాహాలు జరిపించడంలో కూడా మరి దేవుడు మరి ఆ ఘనతను చాటుకున్నారు. మరి కొంతమంది ప్రభు సన్నిధికి చేరిన సమయంలో వారి యొక్క ఫ్యూనరల్స్ కార్యక్రమాలను కూడా జరిపించడానికి దేవుడు తన కృపను చూపించాడనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 25 ఇయర్స్లో మరి స్టార్టింగ్ నుండి కూడా క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ప్రత్యేకంగా దేవుని ఘనతలో ఆయన మహిమార్థము మరి ప్రభువారి యొక్క ఈ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపించడం అనేటటువంటిది అనుమతిగా మనము సంఘములో జరిపిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ప్రభుత్వం వారి చేత కూడా వారు నియమించినటువంటి ప్రకారము మరి ఆ గిఫ్ట్స్ కూడా అందజేసేవారు. అవి కూడా మరి సంఘస్థులకి అందజేయటం అనేటటువంటిది జరిగేది. ఈ విధంగా మరి క్రిస్మస్ సర్వీస్, దాని తర్వాత వాచ్ నైట్ సర్వీస్, న్యూ ఇయర్ సర్వీస్ ఇవన్నీ కూడా ప్రభు కృపలో ఘనంగా మరి ఎంతో ఉన్నతమైనటువంటి రీతిగా వాటిని సెలబ్రేట్ చేసినటువంటి వైనం మీకు అందరికి కూడా జ్ఞాపకం ఉంటుంది. క్యారల్స్, ముఖ్యంగా క్రిస్మస్కి ముందు క్యారల్స్ అనేటటువంటిది ప్రతి ఒక్క గృహాన్ని మనం సందర్శించేవాళ్ళం. వెరీ బిగినింగ్ అయితే మరి సిటీలో ఉన్నటువంటి గృహాలను కూడా కొన్నిటిని దర్శించేవాళ్ళం. రాను రాను మరి ఆ సమయం మనకి తక్కువ అవటం వలన మరి సమయాన్ని సమకూర్చుకోవటం మనకి పరిస్థితి కష్టంగా ఉన్నది కనుక మరి ఆ యొక్క క్యారల్స్ సంఘస్థుల దాకానే ఎక్కువగా సంఘస్థులందరినీ మరి గృహాలను దర్శించడం అనేటువంటిది జరుగుతూ ఉండేది. ఈ విషయాలు ప్రత్యేకంగా ఈ సందర్భంగా జ్ఞాప్తిలోకి తీసుకొని వస్తున్నాను మీకు.
ఈ సందర్భంగా మరి ప్రత్యేకంగా ఈస్టర్ కార్యక్రమాలని జరిపించడంలో కూడా మన సంఘము ప్రాముఖ్యతను వహించేది. మరి దానికి మునుపు, ఈస్టర్కి మునుపు లెంట్ డేస్ స్టార్ట్ అవగానే అక్కడి నుండి 40 రోజులు మరి ఆ యొక్క కూడికలు ప్రతి గృహంలో కూడా లెంట్ ప్రార్థనలు జరిగేవి. వీటిలో సంఘస్థులు ఆహ్వానించిన మేరకు కొంతమంది గృహాల్లోనే ఏర్పాటు చేసుకునేవాళ్ళు, కొంతమంది సంఘంలో ఏర్పాటు చేసేవాళ్ళు. అంతేకాకుండా ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రత్యేకంగా సంఘస్థుల్లోనే కొంతమంది ఎంపిక చేయబడి యవనస్తులు ప్రత్యేకంగా వారు మెసేజ్ షేర్ చేయటం అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయమని నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భాన్ని బట్టి మరి వారు ఆత్మీయంగా కూడా ఎంతో బలపడి సంఘ పరిచర్యలో సహకరించేటటువంటి వారుగా ఉండేవారని మీకు ఈ సందర్భంగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. 2013 సంవత్సరంలో మరి నేను చాలా సివియర్ మరి బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అయ్యేటటువంటి విషయం మీకు అందరికి కూడా తెలుసు. ఆ సందర్భంలో మరి ఆశ్చర్యకరంగా దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మరి స్వస్థపరిచినటువంటి విధానం కూడా మీకు అందరికి కూడా జ్ఞాపకం ఉన్నది. మీ అందరి యొక్క అనుదిన ప్రార్థన ప్రత్యేకంగా మరి నా గురించి జరిపించినటువంటి విధానము నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. దాని తర్వాత మరొకసారి 2021లో నాకు అదేవిధంగా పాస్టమ్మ గారికి కూడా ఆరోగ్యం మరి బలహీన పడటం అనేటటువంటిది జరిగింది. ఆ సందర్భంలో కూడా మరి సంఘ బిడ్డలందరూ కూడా చేసినటువంటి మరి ప్రార్థన మరి దేవుడు మమ్మల్ని స్వస్థపరిచి తిరిగి ఆయన పరిచర్యలో మేము చురుకుగా పనిచేయటానికి మమ్మల్ని పురికొల్పిన విధానాన్ని నేను ఎన్నటికి కూడా మరవననేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ముఖ్యమైనటువంటి ఒక విషయం మీ అందరికీ చెప్పాలని నేను తెలియజేస్తున్నాను. మరి నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు కోవిడ్ టైంలో చాలా సిక్ అయ్యి ఇంకా డాక్టర్స్ అన్నారు హోప్స్ లేదు అని నిర్ణయించినటువంటి సమయంలో మరి మీరందరూ నా గురించి ప్రార్థన చేశారు. మరి అదే రీతిగా పాస్టర్ గారి గురించి కూడా మీరందరూ కూడా ప్రార్థన చేశారు. మరి అందరూ ప్రార్థన ఆలకించి దేవుడు మరి నాకు నా భర్తకి స్వస్థతను ఇచ్చారు. అంతేకాకుండా ఇంకా మేము ఆత్మీయంగా ఎదగాలని, మీ యొక్క ప్రేమలు మేము ఇంకా పొందుకోవాలని చెప్పి దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు కూడా మీ అందరికీ మా గురించి ప్రార్థన చేసినందుకు మిమ్మల్ని ఎవ్వరిని కూడా మేము మర్చిపోలేదని నమ్ముచున్నాం. అంతే రీతిగా కాకుండా మరి చాలామంది మాకు ప్రార్థన రూపంలో ఆర్థికంగా అదే రీతిగా చాలా రకరకాలుగా మా కుటుంబానికి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ప్రణాళిక ఇంతటితో ముగిసిపోలేదు. రానున్న కాలంలో అగాపె సంఘాన్ని మరియు సంఘస్థులను అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు వాడుకుంటారు అని మా నమ్మకం. మనలో ఈ మంచి కార్యాన్ని మొదలుపెట్టిన దేవుడు తన రాక వరకు దీనిని కొనసాగిస్తారని నమ్ముదాం. మనం అందరము ఆసక్తితో మరియు నిరీక్షణతో దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక మరియు కృప కొరకు వేచి ఉందాం. ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ సేవలో సాగుదాం. అగాపె సంఘం మన అందరిది. చర్చ్ అంటే మనమే. మనం లేకపోతే అగాపె చర్చ్ ఒక బిల్డింగ్ మాత్రమే. ఏమీ లేని ప్రారంభ దినాల్లోనే అంత ఘనంగా దేవుని సేవ జరిపించాము. మరి ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ సౌకర్యాలతో, ఆధునిక వనరులతో మన సంఘం దీవించబడింది. ప్రపంచంలో ఎన్నో మారుమూలల ప్రాంతాలు, కొండ ప్రాంతాలలో ఉన్న ప్రజలకి ఆరాధించుకోవటానికి చోటు లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ దేవుడు మనకి మంచి స్థితిని ఇచ్చి ఘనపరిచాడు. మరొకసారి గుర్తు చేసుకుందాం, చర్చ్ అంటే మనమే. సంఘంలో మీ పాత్ర ఏంటో గుర్తించండి. మీ పాత్ర దేవుని సేవకి ఎంత ఉపయోగంగా ఉందో ఒకసారి ఆలోచిద్దాం. లోకంలో ఆయన కొరకు ప్రకాశించి కాంతులుగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్.